బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతలకుంటకు చెందిన సుధేష్నకు 4 ఏళ్ల కిందట అమ్మదేయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16వ తేదీన సుధేష్న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుధేష్నకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్లోని తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 7 తులాల బంగారు నగలు పోయాయని సుధేష్న ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో చోరుకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతలకుంటకు చెందిన సుధేష్నకు 4 ఏళ్ల కిందట అమ్మదేయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16వ తేదీన సుధేష్న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుధేష్నకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయింది ఆవిడ. ఆగమయ్య నగర్లోని తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 7 తులాల బంగారు నగలు పోయాయని సుధేష్న ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అంటే అత్తగారింటి వేధింపులు ఏమైనా ఉన్నాయా? తను అంటే 7 తులాల బంగారం కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ వనస్థలిపురం దొంగతనాలు మాత్రము మనస్తాపానికి గుర్తిన వివాహిత మాత్రము తన ఇంటి భవనం నుంచి కింది దిగి తన ప్రాణాలను పోగొట్టుకుని లేకపోతే ఏదేమైనా హైదరాబాద్ కేంద్రంగా చూసుకుంటే వనస్థలిపురంలో ఈ నెల 16వ తేదీన ఒక నాచారంలో వాళ్ళ బంధువుల ఇంట్లో వివాహం జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా వీళ్ళందరూ వివాహానికి వెళ్ళి జరిగింది. అదే రోజు ఒక దొంగ వాళ్ళంటే కొంతమంది దొంగలు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని సుమారు 7 తులాల బంగారాన్ని దొంగించుకోవడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారం పోయిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన మహిళ మాత్రము తన కుమారుడు కలిసి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రి నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాత్రం మహిళ మృతి జరిగింది. తన కుమారుడు మాత్రం స్వల్ప గాయాలతోటి మాత్రం ప్రాణాలతోటి బయటపడ్డారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే మాత్రం ఈ మధ్య కాలంలో బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి ఈ వరుస దొంగతనాలు చేయడమో కానీ స్నాచింగ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితం నిజామాబాద్ సిపి సాయిచంద్ర సైతం కొంతమంది మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ ఒంటరిగా వెళ్తున్నారో వీళ్ళైనా టార్గెట్ చేయడం, అలాగే ఇంట్లో ఎవరు లేని వాళ్ళను ఇంటికి టార్గెట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తున్న మొత్తం వరుస దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తేదీన ఇదే వనస్థలిపురంలో ఇదే దొంగతనం చేయడము, ఈ 7 తులాల బంగారం పోవడం ద్వారా మొత్తం ఆ మహిళ అసలు ఏం జరుగుతున్న నేపథ్యంలో నా బంగారం దొరుకుతుందా లేదా అని మనస్తాపానికి గురై మాత్రం సూసైడ్ చేసుకుంటే. అయితే సుధాకర్, అంటే 7 తులాల బంగారం కోసం మరి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? పోలీసులు వేరే కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా వాళ్ళ కుటుంబ సభ్యులని? ఒకటి చూస్తూ ఒకప్పుడు గత 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే బంగారం వచ్చేసి ధర 30,000 రూపాయలు మాత్రమే ఉండే. కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రం బంగారం ధర ₹1,00,000 పైచెలకు ఉంది. 7 తులాల బంగారం అంటే సుమారు 7 లక్షల రూపాయలు ఉండడం వల్ల మాత్రము ఇప్పుడున్న పరిస్థితుల్లో తులం బంగారం కొనాలంటే మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి. అటువంటి 7 తులాల బంగారం పోవడం ద్వారా మహిళా మనస్తానికి గురైందా లేక కుటుంబ కలహాలైనా జరిగాయని దూరంలో మాత్రం పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైనా నిజంగానే బంగారం పోయిన నేపథ్యంలోనే నేను సూసైడ్ చేసుకుందా లేక వాళ్ళ కుటుంబ సమస్యల మీద సూసైడ్ చేసుకున్నా
జోరులో మాత్రం పోలీసులు తయారు కానీ ఈ మధ్య కాలంలో ఈ వర్ష దొంగతనాల వల్ల మాత్రం ఇటువంటి కుటుంబ కలహాలు కానీ వసంతం ఇది వల్ల మాత్రం చాలా మంది మహిళలు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చేసి చొరబడి ఈ చైన్ స్నాచింగ్ చేయడము ఈ వర్ష దొంగతనాలు చేయడం మాత్రం చాలా మంది మహిళలు మాత్రం తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రోడ్డు మీద రావాల్సి వస్తుంది. ఎక్కడ ఒంటరిగా మహిళలు వెళ్తే మాత్రం వాళ్ళ నెల్లొచ్చి ఆ చైన్లు కానీ ఆ బంగారం గొలుసు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మహిళ మాత్రము నిజంగానే బంగారం పోయిందని మనస్తాపంతో ప్రాణాలు పోగొట్టుకుందా లేక కుటుంబ కలహాలతో ప్రాణాలు పోగొట్టుందనేది జూలియా మాత్రం పోలీసులు తెర తీసుకోవాల్సి. థ్యాంక్ యూ సుధాకర్. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతల్కుంటకు చెందిన సుధేష్నకు 4 ఏళ్ల కిందట అమ్మదేయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16వ తేదీన సుధేష్న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుధేష్నకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలను చోరీకి చేశారు. అవి దొరకపోవడంతో మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్లోని తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 7 తులాల బంగారు నగలు పోయాయని సుధేష్న ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.